గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. మోదీ సర్కార్ను గద్దె దించుతాం, సత్యం అహింస మార్గంలో వెళ్తాం, భాజపాకు ఈసీ దాసోహం, ఓట్ చోరీ గద్దీ చోడ్. సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నాడు గాంధీ, అంబేద్కర్, నేడు రాహుల్ ఖర్గే ఆర్ఎస్ఎస్ భావజాలంపై పోరాడుతున్న యోధులు. వారికి అండగా ఉండకపోతే మోదీ కుట్రకు పేదలు ఆధార్, రేషన్ కార్డులు కోల్పోతారు. సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కుల పరిరక్షణపై ఇక పోరుబాటే. 2 ఏళ్లుగా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి. తెలంగాణ ప్రయోజనాలకు గండిగొడుతున్న భాజపా. మహారాష్ట్ర అధినేత కేసీఆర్ ధ్వజం. ప్రజా ఉద్యమ కార్యాచరణ నిర్మాణంపై 19న సమీక్ష. తెలంగాణ భవన్లో బారాస ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. యోధులపై ఉగ్రదాడి. సిడ్నీ బీచ్లో దుండగులు కాల్పులు, 16 మంది దుర్మరణం, 38 మందికి గాయాలు. పోలీస్ కాల్పుల్లో ఒక దుండగుడి మృతి, మరొకడి అరెస్ట్. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నవీన్ సిన్హా. 45 ఏళ్ల నేతకు అన్యూనంగా పెద్ద పదవి. జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలు. బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి. కాంగ్రెస్ అదే జోష్. రెండో విడతలోనూ సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారుల విజయం బేరీ. ఇప్పుడు సాక్షి. యోధులపై ఉగ్రదాడి, 11 మంది మృతి, 2 పోలీసులు సహా 29 మందికి గాయాలు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో హనుక్కా వేడుకల్లో 2 ముష్కరుల కాల్పులు. ఓ ఉగ్రవాదిపై లగ్గించి పట్టుకొని తుపాకీ లాక్కొని అతనికే గురిపెట్టిన స్థానికుడు అహ్మద్. మరో ఉగ్రవాది కాల్పులో గాయపడ్డ వైనం. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. రియల్ హీరోగా కొనియాడిన ఆస్ట్రేలియా ప్రజలు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాది మృతి. బీజేపీ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలో ఓట్ చోరీ. సత్యం అహింసతో ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. ఎన్నికల కమిషనర్లు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఓట్ చోరీ గద్దీ చోడ్ మహాధర్నా. ఓట్లు కాదు, అన్నీ లాగేసుకుంటారు. ఓట్ల చోరీ ఒక కాంగ్రెస్ సమస్య కాదు, దేశ సమస్య. తొలుత ఓట్ల, తర్వాత ఆధార్, భూమి, ఆస్తులు కూడా. సభలో సీఎం రేవంత్ రెడ్డి. తొలిలాగే మళ్ళీ రెండో విడతలోనూ కాంగ్రెస్దే పైచేయి. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం. పంటలకు మళ్లించి. సింగూరు ఖాళీపై సర్కార్ ప్రత్యామ్నాయం. గేట్లు ఎత్తితే మేడిగడ్డకు చేరుకోనున్న వరద. మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్ల కోసం అక్కడ పరీక్షల నిర్వహణకు ఆటంకంగా మారే అవకాశం. దీంతో సింగూరు నీళ్లను ఇతర ప్రాజెక్టుల కింద పంటలకు మళ్లించి ఖాళీ చేయాలని నిర్ణయం. డిజైనర్ ప్రోటీన్లు వచ్చేస్తున్నాయి. ఏఐతో మనకు కావాల్సిందల్లా పనిచేసే ప్రోటీన్లు తయారు చేస్తున్న సైంటిస్టులు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమించిన పార్టీ నాయకత్వం. కాషాయ దళం తదుపరి చీఫ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం. చిన్న వయసులోనే బీజేపీ పగ్గాలు చేపట్టే నేతగా నవీన్ చంద్ర. ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా నవీన్ బాధ్యతలు. కష్టించి పనిచేసే కార్యకర్త అంటూ ప్రధాని అభినందనలు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా. బాలు తొలిపాటకు 60 ఏళ్లు. దిగవంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1966 డిసెంబర్ 15న పాడిన తొలిపాటకు నేటితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. కో-లివింగ్ కూడా ఇన్వెస్ట్మెంటే. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో-లివింగ్, రెంటల్ హౌసింగ్ విధాన ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్. H1B వీసాలు తాత్కాలికంగా రద్దు. అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఈమెయిల్స్. H4 వీసాదారులకు కూడా. వారి సోషల్ ఖాతాల తనిఖీ కోసమేనని వాదనలు. భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం. కోవిడ్ యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు. వచ్చేస్తుంది హైడ్రోజన్ రైలు. హస్తం హవా. ఒక్క ఓటుతో రెండో విడతలోనూ కాంగ్రెస్ సగానికి పైగా సీట్లు. సత్యానికి అసత్యానికి పోరాటం. దావోస్కు సీఎం రేవంత్. త్వరలో పునర్వ్యవస్థీకరణ. మంత్రివర్గం పొన్నం సురేఖను తప్పిస్తారన్న వాదనలో వాస్తవం లేదు. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలు. బీఆర్ఎస్ ది ముగిసిన కథ. కవితతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఢిల్లీలో మీడియాతో మహేష్ గౌడ్ ఇష్టాగోష్ఠి. యోధులపై మారణకాండ, 12 మంది మృతి. ఇప్పుడు వెలుగు. ధాన్యం కొనుగోలు కోటా పెంచండి. కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేఖ. జాబ్ చేసుకుంటూ బీటెక్ చదవచ్చు. ఇక సగం చదువు కాలేజీలో, సగం కంపెనీలో. ఆస్ట్రేలియా బీచ్లో కాల్పులు, 11 మంది మృతి. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ. సత్యం అహింస. మోదీ ఆర్ఎస్ఎస్ సర్కార్ను ఓడిస్తాం. రాహుల్. రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా. అత్యధిక గ్రామాల సర్పంచులుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్. రెండో విడతలో 86% పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఏపీ జలదోపిడీ చట్టబద్ధం. పోలవరం, నల్లమల, సాగర్ లింక్ ప్రాజెక్టులు అసలు
మర్మం ఇదే. మా నీళ్లు మాకే మళ్లీ రంగంలోకి కేసీఆర్. 7 జిల్లాల్లో వేసిన గులాబీ జెండా, మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు. పల్లెగుండె గులాల్. పంచాయతీ 2 కారు జోరుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్ 1984, బీఆర్ఎస్ 1297, బీజేపీ 235, ఇతరులు 382. అప్పుల కుప్పగా తెలంగాణ. 2 ఏళ్లలో 2.9 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1.45 లక్షల కోట్ల రుణం. మార్చి నెలాఖరు నాటికి 3 లక్షల కోట్లకు చేరే ఛాన్స్. రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగం. ఆస్ట్రేలియా బీచ్లో ఉగ్రఘాతకం. కాల్పుల్లో 11 మంది దుర్మరణం, మరో 30 మందికి గాయాలు. మేం తిరగబడితే కాంగ్రెస్ ఖతం. మీ అరాచకాలు ఆపకపోతే ఖబర్దార్. దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరితే పాతరేస్తాం. కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ తీవ్ర హెచ్చరిక. కాంగ్రెస్ గుండాల చేతిలో బలైన మల్లయ్య. కుటుంబానికి నేతలతో కలిసి పరామర్శ. 3 లక్షల ఆర్థిక సహాయం. కుటుంబంలో ఒకరికి భవిష్యత్తులో ఉద్యోగం.